హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మార్నింగ్ వరకు చూసుకుంటే బుకింగ్స్ 7 కోట్లు కూడా లేవు. బట్ ఇప్పుడు చూస్తే షాకింగ్ రిజల్ట్. ఇంత బిగ్ జంప్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విశేషాలతో పాటు రిమైనింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. రజనీకాంత్ అయిన డాటర్ డైరెక్షన్ లో చేసిన లాల్ సలాం ఫిల్మ్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనకి తెలిసిందే. ఇప్పటికీ ఆ మూవీ డిజిటల్ గా అయితే రిలీజ్ కాలేదు. అండ్ ఇప్పుడు శాటిలైట్ రిలీజ్ కి రెడీ అయిందని చెప్పొచ్చు. ఈ పొంగల్కి సన్ టీవీలో టెలికాస్ట్ కానుంది ఈ ఫిల్మ్. ఒక సూపర్ స్టార్ మూవీ రీసెంట్ టైంలో ఓటీటీలో కంటే కూడా టీవీలో ఫస్ట్ టెలికాస్ట్ అవడం రేర్ గా చూస్తున్నాం. టాక్సిక్ మూవీ ఇంట్రో వీడియో నిన్న రిలీజ్ అవగా 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం ముగించింది ఈ వీడియో. యాక్చువల్ గా మొన్నటి వరకు 27.6 మిలియన్ల వ్యూస్ తో పుష్ప 2 వీడియో టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు టాక్సిక్ మూవీ 36 మిలియన్ వ్యూస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిందని చెప్పొచ్చు. ఇక 10 అవర్స్ లోనే 15 మిలియన్ వ్యూస్ దాటిందంటూ రియల్ టైమ్ వ్యూస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత రిలీజ్ కాబోతున్న మూవీ కావడంతో డే 1 ఎంత నెంబర్ పెడుతుందనుకుంటున్నారో కామెంట్ చేయండి. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది. సినిమాకి హైప్ తీసుకొచ్చే లాస్ట్ ఫ్యాక్టర్ ఈ ఈవెంట్ అని అంత అనుకుంటున్న టైంలో ఇలా జరగడంతో ఇప్పుడు ఓపెనింగ్స్ అంతా కూడా బాలయ్య మాస్ పవర్ పైనే బేస్ అయి ఉంది. చూడాలి మరి డే 1 ఎంత నెంబర్ ని పెడతాడో. పుష్ప 2 మూవీతో ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియేట్ చేసుకుంటూ టాప్ చైర్లోకి దూసుకెళ్లాడు అల్లు అర్జున్. మరి నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి? పుష్ప 3 లేక త్రివిక్రమ్ తో చేయబోయే సినిమానా అంటే ఖచ్చితంగా త్రివిక్రమ్ మూవీనే చెప్పొచ్చు. ఇప్పటికే హెయిర్ కట్ అండ్ బియర్ లుక్ కూడా మార్చేస్తూ ఒక సాఫ్ట్ లుక్ లోకి అయితే వచ్చాడు అల్లు అర్జున్. అలా అని మూవీలో చేసేది మరి చాక్లెట్ బై రోల్ అయితే కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీలో హిస్టారికల్ టచ్ ఉంటూ రామాయణానికి లింక్ ఉండే ఒక స్టోరీతో పగడ్బందీగా రాసుకున్న స్క్రిప్ట్ తో రాబోతున్నాడు. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన టెక్నికల్ టీమ్ వర్క్ పై డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ పై ఎవరిని పెట్టాలంటూ త్రివిక్రమ్ అయితే ఇప్పటి నుంచే వర్క్ స్టార్ట్ చేశాడు. ఒక పక్క త్రివిక్రమ్ సినిమాలకి వర్క్ చేసే కెమెరామ్యాన్ ఇప్పుడు రాజమౌళి సినిమాకి వర్క్ చేస్తూ ఉండడంతో ఎలానూ తనని తీసుకొచ్చి పెట్టుకోలేరు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ అండ్ తమన్ లో ఎవరో ఒకరిని పెట్టుకోబోతున్నారు. మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ కానుంది. ఏప్రిల్ నుంచి సెట్స్ లోకి వెళ్లబోతుంది ఈ ఫిల్మ్. మరి పుష్ప ఫ్రాంచైజ్ తర్వాత అల్లు అర్జున్ కి పెరిగిన క్రేజ్ త్రివిక్రమ్ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి. అజిత్ విడమయర్చి మూవీకి సంబంధించిన సెన్సార్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. సెన్సార్ నుంచి యూబీఏ సర్టిఫికేట్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes. పోస్ట్ పోన్ అయిన తర్వాత అఫీషియల్ గా రిలీజ్ డేట్ అయితే ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. బట్ మూవీ వర్క్ అంతా కంప్లీట్ అయింది. మొత్తానికి అలా ఈ పొంగల్కి తప్పుకుంటూ 14 సినిమాలకి దారిచ్చింది ఈ ఫిల్మ్. అబ్బాయి కోసం బాబాయ్ రంగంలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హైప్ ని ఒక్కసారిగా డబల్ చేయగా అప్కమింగ్ మూవీస్ లో మోస్ట్ హైప్డ్ మూవీ అయిన ఓజీ గ్లిమ్స్ ని ఇప్పుడు గేమ్ చేంజర్ కి ఇవ్వబోతున్నారు. గేమ్ చేంజర్ స్టార్టింగ్ అండ్ ఇంటర్వెల్ లో ఈ గ్లిమ్స్ ని అయితే గేమ్ చేంజర్ కి యాడ్ చేయబోతున్నారు. ఇదైతే మూవీకి కొంతవరకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. చరణ్ ఫ్యాన్స్ తో పాటు వచ్చే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అందరికి మంచి కిక్ ఇవ్వబోతుంది ఈ గ్లిమ్స్. ఇక అరియర్ వేర్మల్లు ఫస్ట్ సాంగ్ ఇప్పటికే పోస్ట్ పోన్ అవగా ఈ సాంగ్ ని పొంగల్ సందర్భంగా January 14th రిలీజ్ చేయబోతున్నారు. ఇక సెకండ్ సాంగ్ కూడా January end లోనే రిలీజ్ కానుంది. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే అసలు ఈ సినిమాపై ఇండియాలో ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటో బుకింగ్స్ చూస్తేనే చెప్పేయచ్చు. ఇండియాలో నిన్న ఒక్కరోజే తెలుగు వర్షన్ కి గాను కొన్ని షోస్ ని మాత్రమే వదిలారు. సో నెంబర్ అయితే పెద్దగా కనిపించలేదు. బట్ ఆక్యుపెన్సీ బట్టి చూస్తే అది పెద్ద నెంబరే అని చెప్పొచ్చు. ఇక ఈ రోజు ఎప్పుడైతే తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ చేస్తూ ఆంధ్రలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బుకింగ్స్ ఓపెన్ చేశారో గంటకి 20,000 నుంచి 30,000 వరకు టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. అంటే ఈ వీడియో చేసే టైంకి ఇండియాలో 30 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 40 కోట్ల మార్క్ దాటింది. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి 50 కోట్ల మార్క్ దాటేసిన ఆశ్చర్యపనవసరం లేదు. సో షోస్ పడ్డానికి కొద్దిసేపటి ముందు ఫైనల్ బుకింగ్ కౌంట్ ఏంటో సెపరేట్ గా వీడియో చేద్దాం. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గేమ్ చేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.